రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. బడియేడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ పథకంతో చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో చదివితే కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు టీచర్లు. జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమం కొనసాగనుంది. బడిబాటలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు. సామూహిక అక్షరాభ్యాసం, బాలికా విద్య ప్రాముఖ్యత తెలియజేస్తున్నారు. చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడిబాటలో జిల్లా, మండల విద్యాధికారులు, మండల పరిషత్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించనున్నారు. నిన్నటి నుంచి ఈ నెల 19 వరకు జరిగే బడిబాట కార్యక్రమం షెడ్యూల్ని విడుదల చేసింది విద్యాశాఖ. గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి బడియేడు పిల్లలందరినీ బడిలో చేర్చుకుంటామని ప్రతిజ్ఞ చేయడం, ప్రతి ఇంటికి వెళ్లి బడియేడు పిల్లల జాబితాను సిద్ధం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. 8 నుంచి 10 వరకు బడియేడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం కల్పించి గ్రామస్థాయిలో రిజిస్టర్లో పేరు నమోదు చేస్తారు ఉపాధ్యాయులు. బడికి రాకుండా మిగిలిపోయిన పిల్లలను పాఠశాలల్లో నమోదు కాకుండా బడి బయట ఉన్న పిల్లలను గుర్తించడం వంటి కార్యక్రమాలు చేయనున్నారు ఉపాధ్యాయులు. జూన్ 12న స్కూల్స్ రీఓపెన్ కావడంతో పాఠశాల సుందరీకరణ పనులు చేపట్టారు. స్కూళ్లలో పండుగ వాతావరణం నెలకొల్పడం, తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పిస్తారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పనులను ప్రారంభించడంతో పాటు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్కూల్ డ్రెస్ల పంపిణీ కార్యక్రమాలు చేయనున్నారు అధికారులు. ఈ నెల 13న FLN కార్యక్రమాలు, బుక్స్ రీడింగ్, 14న సామూహిక అక్షరాభ్యాసం, బాల సభలు, క్విజ్ పోటీల నిర్వహణ, అక్షరాల గుర్తింపు కార్యక్రమాలు బడుల్లో చేయనున్నారు. ఈ నెల 15న దివ్యాంగులను భవిత సెంటర్లలో, బడిబయట పిల్లలను పాఠశాలలో చేర్పించడం, విద్యార్థుల ప్రవేశాలను పెంపొందించడం, 18న డిజిటలైజేషన్, ఇంగ్లీష్ మీడియంపై స్టూడెంట్స్ కి అవగాహన, 19న స్పోర్ట్స్ డే నిర్వహించి విద్యార్థులకు వివిధ క్రీడల్లో పాల్గొనేలా చేయడంతో బడిబాటను ముగించనుంది విద్యాశాఖ.